టీబీసీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా కోమటికుంట్ల గ్రామానికి చెందిన ప్రమీలమ్మ, ఉపాధ్యక్షులుగా పుట్లూరు గ్రామానికి చెందిన పాటిల్ సత్యనారాయణ రెడ్డిని సాగునీటి సంఘం అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 14వ తేదీన సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. టీబీసీ కింద పూడూరు, కడవకల్లు, ఎస్ కూడూరు, యలనూరు మండలంలోని తిరుమాలపురం, వేములపల్లి, తాడపత్రి మండలంలోని పెద్దపొలమడ, చిన్నపొలమడ, దిగువపల్లి, నందలపాడు డిస్ట్రిబ్యూటర్లు టీబీసీ పరిధిలోకి వస్తాయి. అనంతపురం హెచ్ఎల్సీ కార్యాలయంలో టీబీసీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను మంగళవారం అధికారులు నిర్వహించారు. యల్లనూరు మండలంలోని తిరుమలపురం సాగునీటి సంఘం అధ్యక్షులుగా ప్రమీలమ్మను, టీబీసీ అధ్యక్షులుగా పుట్లూరు సాగునీటి సంఘం అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డిని, ఉపాధ్యక్షులుగా ఆయా డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికైన నూతన అధ్యక్షులు ప్రమీలమ్మ, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు చవ్వకుల శేఖర్ రెడ్డి, తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన సాగునీటి సంఘం ఎలక్షన్లలో మన తాడపత్రి బ్రాంచ్ కెనాల్ కింద దాదాపు 9 సంఘాలు ఉన్నాయి. వాటన్నిటినీ మా కూటమి ప్రభుత్వం వారే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న 17వ తారీఖున సంఘానికి ఎన్నికైన అధ్యక్షులంతా కలిసి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. మా తాడపత్రి బ్రాంచ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షురాలుగా కె ప్రమీలమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది, అందరూ ఏకగ్రీవంగా. దీంతోపాటు తర్వాత మన వచ్చే 21వ తారీఖున ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికలు ఉన్నాయి. అంటే మన జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 1, ఆలూరు 1, కడప జిల్లాలో 6, మొత్తం 6 డీసీ చైర్మన్లు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్గా మా కె ప్రమీలమ్మ గారిని నిర్ణయించడం జరిగింది. చైర్మన్గా బీటెక్ రవి గారి తమ్ముడైన జోగిరెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన డబ్ల్యూఏ ప్రెసిడెంట్లందరికీ, డీసీ చైర్మన్లందరికీ నమస్కారం తెలుపుకుంటూ, అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ సాగునీటి సంఘాలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మా వదిన గారు నిలబెట్టడము, దీన్ని ఏకగ్రీవం చేయడంతో జెసి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాము ఇక్కడికి. ఆయన మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, ఈసారి ఈ ఎలక్షన్లలో ఆడవాళ్ళని నిలబెట్టి ఖచ్చితంగా వాళ్ళకి తగినంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను చైర్మన్లను చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వైస్ చైర్మన్గా నామినేట్ చేశారు. దానికి ఆయనకు ధన్యవాదాలు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళలను ఎన్నుకోవడం అది ఆయనకే సాటి. ఆయన ఏం చెప్తే అది చేసి తీరుతాడు. దాంతోపాటు ఇప్పుడు గత 45 రోజులుగా మేము కెనాల్ సమితి తిరుగుతున్నాము. ఆయన వల్ల మొత్తము ఆయన ఇటాచీలు జేసీబీలు పంపించి కాలువలు క్లీన్ చేయించడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు పుట్లూరు, కోమటిగుంట్ల, గదవచింద్రపల్లి చెరువులకు నీళ్లు వస్తున్నాయి. దీనికి ఆయనకు ఎంతో రుణపడి ఉంటాము మా మండల ప్రజలమంతా. దీంతోపాటు మా వదిన గారిని ఇక్కడ వైస్ చైర్మన్గా ఎన్నుకోవడానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.